సిబిఎస్ఈ 10వ తరగతి రెండో దశ పరీక్షల షెడ్యూల్ విడుదల. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల కోసం రెండో దశ బోర్డు పరీక్షల కాల పట్టికను విడుదల చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం విద్యా వ్యవస్థలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు. ఈ కొత్త విధానంలో భాగంగా మే 15 నుంచి మే 21 వరకు రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఈ కొత్త విధానంలో భాగంగా మే 15 నుంచి మే 21 వరకు రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించగా, ఇది మొదటి దశలో తమ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు మరో అవకాశం కల్పించడం ద్వారా వారి విద్యా భవిష్యత్తును మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండో దశ పరీక్షలు పూర్తిగా ఐచ్ఛికం కావడం గమనార్హం. అంటే విద్యార్థులు తమ ఇష్టానుసారం హాజరు కావచ్చు. ఇది వారికి స్వేచ్ఛను ఇస్తూనే ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 15న మ్యాథమెటిక్స్ పరీక్షతో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ మరియు బేసిక్ 2 విభాగాల్లో నిర్వహించబడుతుంది. ఆ తర్వాత మే 16న ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ మరియు లిటరేచర్ పరీక్ష జరుగుతుంది. మే 18న సైన్స్, మే 21న సోషల్ సైన్స్ పరీక్షలు నిర్వహించబడతాయి. భాషా సబ్జెక్టులకు ప్రత్యేకంగా మే 19 తేదీ కేటాయించబడింది. ఇక ఈ రోజున హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళం వంటి భాషల పరీక్షలు జరుగుతాయి. ఇక మే 20న పెయింటింగ్, సంస్కృతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక విదేశీ భాషలు, హోమ్ సైన్స్, రిటైల్, టూరిజం వంటి ఇతర సబ్జెక్టులకు కూడా బోర్డు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతున్నాయి. విదేశీ భాషలు, హోమ్ సైన్స్, రిటైల్, టూరిజం వంటి ఇతర సబ్జెక్టులకు కూడా బోర్డు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి. ఎక్కువ భాగం పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించబడతాయి. కొన్ని ఎంపిక చేసిన సబ్జెక్టులు మాత్రం మధ్యాహ్నం 12:30కే ముగుస్తాయి. ఇక ఈ సమయ పట్టిక విద్యార్థులకు సమర్థవంతంగా ప్రిపేర్ అయ్యేలా రూపొందించబడిందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన మొదటి దశ ఫలితాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించాయి. ఇక 2026లో మొత్తం 24,83,479 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 24,71,777 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక వీరిలో 23,16,008 మంది ఉత్తీర్ణత సాధించడంతో మొత్తం పాస్ శాతం 93.70గా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరగడం గమనించదగ్గ విషయం. 55,368 మంది విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించగా 2.21 లక్షల మందికి పైగా విద్యార్థులు 90% పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈ గణాంకాలు విద్యార్థుల ప్రతిభను మాత్రమే కాకుండా కొత్త విధానాల ప్రభావాన్ని కూడా సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దశ పరీక్షలు విద్యార్థులకు తమ స్కోర్ను మెరుగుపరుచుకునే ఒక విలువైన అవకాశంగా మారాయి. ముఖ్యంగా పోటీ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ప్రతి మార్కు ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో ఈ అదనపు అవకాశం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉండటం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఫలితాలపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. విద్యావేత్తలు కూడా ఈ విధానాన్ని సమర్థిస్తూ ఒకే విద్యా సంవత్సరంలో 2 సార్లు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి వారు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. రెండో దశ పరీక్షలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలని బోర్డు స్పష్టం చేసింది. అలాగే పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని సూచించింది. చివరి నిమిషం చదువుల కంటే ముందుగానే ప్రిపరేషన్ పూర్తి చేసుకుని పునశ్చరణపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే సిబిఎస్ఈ ప్రవేశపెట్టిన ఈ 2 సార్ల పరీక్షల విధానం విద్యా వ్యవస్థలో ఒక సానుకూల మార్పుగా నిలుస్తోంది. ఇది విద్యార్థులకు మరింత అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తును మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది. సరైన ప్రణాళిక, కృషితో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే విద్యార్థులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోగలరని చెప్పవచ్చు.